అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2024లో మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో ప్రపంచ దేశాలను వాణిజ్యం పేరుతో భయపడుతున్నారు. ఇప్పుడు తన దృష్టి ఇండియాపై పడింది. టారిఫ్ బాంబ్ వేసి పెనాల్టీలు కూడా వేస్తానంటూ హెచ్చరిస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు ట్రంప్? భారత్కి నిర్ణయాలు ఎంత రిస్క్? ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత వరుసగా వాణిజ్య యుద్ధాలు మొదలుపెట్టారు. జూలై 30న ఇండియాపై 25% అదనపు సుంకం ప్రకటించారు. అంతేకాదు, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే పెనాల్టీ వేస్తామంటూ స్పష్టంగా హెచ్చరించారు. దీంతో భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలపై నీళ్లు కమ్ముకున్నాయి. 2024 ఏప్రిల్లోనే పలు దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించిన ట్రంప్ భారత్పై 26% విధిస్తానని చెప్పారు. కానీ 90 రోజులు మాత్రమే పెట్టారు. చివరికి చర్చలు విఫలమవడంతో టారిఫ్ బాంబ్ పడింది. మరి ట్రంప్ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అమెరికా చరిత్రలో ఇంత భిన్నంగా ప్రవర్తించిన అధ్యక్షుడు లేరు. ఓసారి పోప్ అంత్యక్రియల్లో బ్లూ సూట్ వేసుకొని హాజరయ్యారు. ఎలాన్ మస్క్ని డోజ్ అధిపతి చేశాక మళ్ళీ ఆయనతో గొడవ పెట్టుకున్నారు. ఇమిగ్రెంట్లను బలవంతంగా పంపించడం, ఉక్రెయిన్ నేతపై పబ్లిక్లో అరవడం, ఇలాంటి షాకింగ్ సంఘటనలు గత 6 నెలల్లోనే జరిగాయి. వాణిజ్య విషయంలో ట్రంప్కి 2 ప్రధాన ఉద్దేశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఎగుమతిదారుల ప్రయోజనం. భారత్ టారిఫ్లు ఎక్కువగా ఉండడంతో అమెరికా వస్తువులు మార్కెట్లోకి వెళ్లడం కష్టమవుతోంది. కాబట్టి టారిఫ్ బెదిరింపులతో భారత్పై ఒత్తిడి పెంచుతున్నారు. రష్యా ఐసోలేషన్. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాను ఒంటరి చేయాలని అమెరికా కోరుకుంటోంది. కానీ భారత్, రష్యా చమురు కొనుగోలు చేస్తే ఆ దేశానికి సపోర్ట్ చేస్తోంది. దీన్ని అడ్డుకోవడానికి పెనాల్టీ బెదిరింపులు వాడుతున్నారు. అంటే టారిఫ్స్ అనేవి భయపెట్టడం కన్నా ఒక నెగోసియేషన్ టాక్టిక్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇండియాకు ప్రభావం ఎంత? అమెరికా భారత్కి అతిపెద్ద మార్కెట్. 2024లో $87 బిలియన్ ఎగుమతులు చేశాం. ఇప్పుడు 25% అదనపు సుంకం పడితే టెక్స్టైల్స్, వజ్రాలు, ఆటో కాంపోనెంట్స్, ఎలక్ట్రానిక్స్పై భారీ ఇంపాక్ట్ ఉంటుంది. భారత్ జీడిపిపై 0.2 నుండి 0.5% వరకు నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఇండియా ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాల్. ముఖ్యంగా వ్యవసాయం, డైరీ రంగాల్లో భారత్ తన మార్కెట్ను పూర్తిగా ఓపెన్ చేయమని అమెరికా ఒత్తిడి పెడుతోంది. కానీ ఇది జరిగితే 70 కోట్ల మంది ఆహార భద్రతకు రిస్క్ ఉంటుంది. 8 కోట్ల డైరీ రైతుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. అమెరికా డైరీ ఉత్పత్తుల్లో జెనెటికల్గా మోడిఫైడ్ కార్న్, సోయా ఉంటాయి. ఆవులకు మాంసం, రక్తం, పౌల్ట్రీ, చెత్త, మేత పెడతారు. భారత్లో శాకాహారం ఎక్కువగా ఉండడంతో ఇలాంటి దిగుమతులను వ్యతిరేకిస్తోంది. అందుకే ట్రంప్ నిర్ణయాలపై భారతీయుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి ట్రంప్ వాణిజ్య యుద్ధం కేవలం భారత్కే కాదు, ప్రపంచ వాణిజ్య వ్యవస్థకే షాక్ ఇచ్చేలా మారింది. కానీ భారత్ స్పష్టం చేసింది దేశ ప్రయోజనాలే ముఖ్యమని. ఒప్పందం ఉంటే కూడా అదే ఆధారం అవుతుంది. ఇంకా చర్చలు కొనసాగే అవకాశం ఉంది. భారత్ ప్రయోజనాలు కాపాడుకుంటూ ముందుకు సాగుతుందా, లేక ట్రంప్ తిడికి తలొగ్గుతుందా? రాబోయే రోజుల్లో ఒక స్పష్టత వస్తుంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.